ఓజీ 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 ఈ సినిమా గురించి ఎంత చెప్పినా కూడా ఇంకా రికార్డుల మోత మోగుతూనే ఉంది. అసలు ఎక్కడో 2 ఏళ్ల క్రింద ఒక చిన్న గ్లింప్స్తో స్టార్ట్ అయిన ఓజీ రికార్డుల వేట మొన్న లాస్ట్ రోజు థియేటర్స్కి సంబంధించినటువంటి ఆఖరి రోజు ఆ సినిమాని ఎంత భారీగా సెలబ్రేట్ చేసుకుంటారా, అది కూడా ఒక రికార్డ్ అవుతుందా అనుకునే స్థాయి వరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. సో అక్కడి వరకు ఆగిపోతుంది. ఇంకేముంది, ఓటీటీలో రిలీజ్ అయిపోతే అందరూ చూసేస్తారు కదా, ఇంకా ఆ సినిమాకి సంబంధించి ప్రత్యేక రికార్డులు ఏముంటాయి అనుకున్నాం. ఈవెన్ మొన్న కూడా మాట్లాడుకున్నాం. ప్రీమియర్ షోలకి సంబంధించినటువంటి రికార్డులతో మొదలుపెట్టి ఆఖరి రోజు ఐమాక్స్లో చేసినటువంటి రచ్చ. ఎవడైనా మొదటి రోజు చేస్తారు, కానీ ఆఖరి రోజు కూడా సెలబ్రేషన్స్ అదే రేంజ్లో చేసేవాళ్ళని నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్సే చూసామని చెప్పి మనం చెప్పుకున్నాం. ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. సరే, ఓజీకి ఇంతకుమించి ఇంకా రికార్డులు ఏంటి, 400 కోట్ల రూపాయల దగ్గర కలెక్షన్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో ఇండియన్ సినిమా రుచి చూసింది అనేది మనకు అర్థమైంది. ఓకే, ఓటీటీలో 23వ తారీఖు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయింది. ఇక్కడ కూడా ఓజీ ప్రభంజనం ఆగలేదట. ఎస్పెషలీ ఇండియాలోనే నంబర్ 1 పొజిషన్లో ఓజీ స్ట్రీమింగ్ అవుతూనే ఉంది అంటే ఆలోచించండి. రెండో రోజు కూడా కంటిన్యూస్గా ఓజీ నంబర్ 1 పొజిషన్లో నెట్ఫ్లిక్స్లో ఇండియా మొత్తం, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఇండియా మొత్తం కూడా ఓజీ రికార్డుల మోత మోగిపోయింది ఇప్పటికే. ఇప్పుడు ఓటీటీకి సంబంధించినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కూడా అదే వేట, అదే రికార్డులు తగలబడిపోవడం. ఇప్పటి వరకు నెట్ఫ్లిక్స్ చరిత్రలో ఇదొక రికార్డ్ ఎక్కబోతుందని కూడా తెలుస్తుంది. సో ఇంకా ఓజీకి సంబంధించి మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని రికార్డులు ఓటీటీలోనే ఎలా వస్తే ఇంకా మిగతా రేపొద్దున్న టీవీల్లో కూడా దానికి సంబంధించి శాటిలైట్ రైట్స్ ఎవరు కొనుక్కున్నారు, ఏ ఛానల్ వాళ్ళు వేస్తారు, అప్పుడు ఎలా ఉంటుందో అంటే ఇది కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి తప్ప ఈ సినిమాకి సంబంధించి ఎక్కడా కూడా డ్రాప్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. అది ఎక్కడ రిలీజ్ అయినా సరే అక్కడ సూపర్ సక్సెస్గానే రన్ అవుతుంది. ఎస్పెషల్లీ నెట్ఫ్లిక్స్లో దాదాపు తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని భాషల్లో కూడా ఓజీ మ్యానియా కొనసాగుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. నెట్ఫ్లిక్స్లో నంబర్ 1గా ఉంటాం, మిగతా ఛానల్ చాలా ఉంటాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా ఉంటాయి. కానీ నెట్ఫ్లిక్స్ మీద నిన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరొక యుద్ధమే చేశారనే చెప్పాలి. థియేటర్ మీద దండయాత్ర చేశారు, రికార్డులన్నీ తగలబెట్టేశారు. అంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్ మీద కూడా దండయాత్ర చేసి ఇక్కడ కూడా సరికొత్త రికార్డులను సృష్టించారు. రేపొద్దున టీవీల్లో రిలీజ్ అయితే ఏ ఛానల్ దాన్ని సొంతం చేసుకుని ప్రసారం చేస్తే అది ఎలా ఉంటుందో చూడాలి మరి.